హలో మేట్స్. ఓజీ ఓఎస్టీ అయితే రిలీజ్ అయింది. ఈ రోజు తమన్ గారి బర్త్‌డే. మన ఛానల్ తరపు నుంచి సార్ హ్యాపీ బర్త్‌డే టు యూ. లాంగ్ లివ్ మ్యూజిక్. ఓఎస్టీ రిలీజ్ అయింది. 40 ట్రాక్స్ ఉన్న ఓఎస్టీ. ఈ రోజు ఎందుకు స్పెషల్‌గా ఓఎస్టీ గురించి మాట్లాడుతున్నా దాంట్లో ఏముందంటే లేదండి. ఓజీ ఓఎస్టీకి సెపరేట్‌గా ఒక అప్రిషియేషన్ దక్కాలి. అండ్ తమన్ అన్న గారికి సెపరేట్‌గా ఒక అప్రిషియేషన్ గాని వి హావ్ టు సెలబ్రేట్ హిమ్ మోర్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో గాని లాస్ట్ డెకేడ్ తీసుకున్న ఇలాంటి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఒక తెలుగు సినిమాకి రాలేదు. ప్రతి ట్రాక్ గాని, ప్రతి సౌండింగ్ గాని ఏ1 సరుకు అని చెప్పొచ్చు. అందుకే చెప్తున్నా. సో, వి హావ్ టు సెలబ్రేట్ హిమ్ యాస్ మోర్ అన్నమాట. ఒక సినిమాకి రిపీట్ వాల్యూ ఎప్పుడు పెరుగుతుందో తెలుసా అండి? ఒక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వల్లే. మీరు ఇప్పటి వరకు చూసిన ప్రతి రిపీట్ వాల్యూ సినిమా చూడండి. ఏదైనా సరే ఆ సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బానే ఉంటేనే దాని రిపీట్ వాల్యూ పెరుగుద్ది. 'సలార్' తీసుకున్నా, 'కేజీఎఫ్' తీసుకున్నా. అలాగే 'ఓజీ' ఎందుకు రిపీట్ వాల్యూ పెరిగిందంటే స్టైల్ టేకింగ్ అండ్ కళ్యాణ్ గారి స్వాగ్‌తో పాటు వన్ అండ్ ఓన్లీ రీజన్ తమన్ గారి బ్యాక్‌గ్రౌండ్ స్కోరే. సో, అలాంటి తమన్ గారి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో వచ్చిన 'ఓజీ' సినిమాకి ఈ ఇయర్‌లో రాసి పెట్టుకోండి. నామినేషన్స్ ఏవైతే ఉన్నాయో, అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతీదీ తమన్ గారి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కేటగిరీలో స్పెషల్‌గా అవార్డ్ అయితే ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే దే లాస్ దర్ క్రెడిబిలిటీ అని చెప్తున్నా. ఎందుకంటే ఒక మ్యూజిక్ లవర్‌గా చెప్తున్నాను. ఈ మధ్య కాలంలో గాని, ఒక లాస్ట్ డెకేడ్‌లో గాని ఎప్పుడు మన వాళ్ళు ఒక తమిళ్ సినిమాని సెలబ్రేట్ చేసుకుంటారు. ఒక మ్యూజిక్ డైరెక్టర్‌ని గాని, ఇంతలా నేను చెప్తున్నా గదా! ఆ ఇగో అంతా పక్కన పెట్టి వి హావ్ టు సెలబ్రేట్ హిమ్ మోర్. 'ఓజీ' సినిమాకి సెపరేట్ అప్రిషియేషన్ దొరకాలి తమన్ గారికి. ఎందుకంటే నాకు దాని గ్లిమ్స్ వచ్చినప్పటి నుంచి గాని, ఒక ట్రైలర్ వచ్చినప్పటి నుంచి గాని, నాకు ప్రతీదీ ఇప్పటికి గాని డౌట్ అనేది లేదు. అప్పట్లో చాలామంది కొంతమంది అంటే వేరే మ్యూజిక్ డైరెక్టర్ కావాలని చెప్పారు గానీ, బట్ అందరు నోర్లు మూయించేలాగా ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొట్టాడు ఈరోజు. సో, వి హావ్ టు సెలబ్రేట్ హిమ్ మోర్. హి డిజర్వ్ మోర్ అప్రిషియేషన్ చెప్తున్నాను. సో, వి హావ్ టు సెలబ్రేట్ హిమ్. ఇంకోటి దానయ్య గారు ఇది కొంచెం ఓవర్ అనిపియచ్చు చూసే వాళ్ళకి గూడా. సార్ కుదిరితే తమన్ గారి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కేటగరీ కింద 'ఓజీని' అప్లై చేయండి సార్ ఆస్కార్స్‌కి. అంటే అది నామినేషన్ అవుతదో, అవార్డ్ రాదో సెకండరీ. బట్ అవి అప్లై చేయండి సార్. అప్లై అయితే చేయండి. ఎందుకంటే మన ఓఎస్టీ ట్రాక్ డిజర్వ్ ఆ అప్రిషియేషన్. సో, కుదిరితే అప్లై చేయండి. ఫేవరెట్ ట్రాక్ ఏంటంటే ఈ మ్యూజిక్‌లో ఈవెన్ దో చాలా ఉన్నాయనుకోండి. బట్ నాకు పర్సనల్‌గా ఒక హిట్టింగ్‌గా అనిపించింది బీజీఎం మాత్రం ఏదైతే వైలెన్ బీజీఎం ఉందో ఇట్స్ లైక్ హార్డ్ హిట్టింగ్ అబ్బా! సినిమా చూసినప్పుడు కూడా ఇండియా గేట్ దగ్గర స్టార్ట్ అయ్యి ఆ గ్లిమ్స్ ఆ ఇండియా గేట్ చూపించినప్పుడు ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వస్తున్నప్పుడు ఏదో ఒక కొత్త లోకానికి వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చింది ఆ తమన్ గారి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వల్ల. సో, లెట్స్ సెలబ్రేట్ తమన్ గారు. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్‌డే సార్. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వి సెలబ్రేట్ టెక్నీషియన్స్ అబ్బా! వి సెలబ్రేట్ సినిమా. వి సెలబ్రేట్ థియేటర్స్. సో, లెట్ లవ్ థియేటర్స్ అండ్ సినిమాస్. ప్లీజ్ ఫాలో, సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.